Hi guys, welcome back to next module. ఈ మాడ్యూల్ నేమ్ వచ్చేసి నెట్వర్క్ హ్యాకింగ్ అన్నమాట. మనకి ఈ మాడ్యూల్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ లో మనం అసలు నెట్వర్క్ అంటే ఏంటిది అండ్ అలాగే నెట్వర్క్ వల్ల మనకి యూజెస్ ఏంటి అండ్ హౌ డస్ ఇంటర్నెట్ ఫంక్షన్ అంటే ఇంటర్నెట్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అండ్ టోటల్ గా అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెట్వర్క్ అంటే ఒక కంప్యూటర్ లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్స్ ని మనం కనెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే నెట్వర్క్ అంటాం అనమాట. సింపుల్ గా ది ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ నోన్ యాజ్ నెట్వర్క్. ఇప్పుడు ఆ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయాలి అంటే కేబుల్స్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తారు, లేదంటే వితౌట్ కేబుల్ తోటి కూడా కనెక్ట్ చేస్తారు అనమాట. అదే విధంగా అంటే బై యూజింగ్ శాటిలైట్స్ అండ్ బై యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. సో ఈ శాటిలైట్స్ ని అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని యూజ్ చేసి కూడా మనం కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ అలాగే కేబుల్ తోటి కూడా కనెక్ట్ చేయవచ్చు. సో నెట్వర్క్ అంటే ఇదిగా. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే ఒక ఐడియా వచ్చింది నెట్వర్క్ అంటే ఏంటనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నెట్వర్క్, నెట్వర్క్ యొక్క పర్పస్ ఏంటి, సో మనకి నెట్వర్క్ ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నట్టయితే నెట్వర్క్ అనేది మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ గా ఒక సిస్టమ్ లో నుంచి ఇంకో సిస్టమ్ కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం కనెక్ట్ కావాలన్నమాట ఆ కంప్యూటర్ కి. సో అంటే ఇంటర్నెట్ లో కనెక్ట్ అవ్వాలి. సో ఇదనమాట నెట్వర్క్ యొక్క పర్పస్, అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే రిసీవ్ చేసుకోవడం. దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక 5 కంప్యూటర్స్ ఆర్ 10 కంప్యూటర్స్ అంతకంటే ఎక్కువ కనెక్ట్ అయి ఉంటే మనం దాన్ని ఒక నెట్వర్క్ అంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ గా ఒక కంపెనీలో 5 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. ఆ 5 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ 5 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. అదొక నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఆ నెట్వర్క్ అనేది ఇంకో నెట్వర్క్ లో కనెక్ట్ అవుతుంది అనమాట. అదే ఇంటర్నెట్ అనమాట. సో మనం సింపుల్ గా ఇంటర్నెట్ అంటే ఏంటో చెప్పాలి అంటే ఇంటర్నెట్ ఈస్ డిఫైన్స్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఒక నెట్వర్క్ లో మన కొన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయంటే ఆ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ లో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చాలా కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ డివైజెస్ అయితే మనకి ఇంటర్నెట్ లో అయితే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని చెప్పొచ్చు మన ఎర్త్ మీద. అండ్ ఈ ఇంటర్నెట్ అనేది మనకి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి ఇంట్రానెట్, ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రానెట్ అనమాట. ఇప్పుడు ఇంట్రానెట్ అంటే ఏంటంటామంటే ఇప్పుడు సపోజ్ గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ లో ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే ఈ 10 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రానెట్ అంటాం అనమాట. ఇది అంటే ఈ నెట్వర్క్ అంటే ఈ ఇంట్రానెట్ అనేది వెళ్ళి మనకి ఇంటర్నెట్ లో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా నెట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో 10 సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. ఈ 10 సిస్టమ్స్ అనే వెళ్ళి ఇంకో వేరే ఆర్గనైజేషన్ లో ఒక సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ఒక సిస్టమ్ ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రా నెట్వర్క్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఇంట్రానెట్ అండ్ అలాగే ఎక్స్ట్రా నెట్ అని మనకి 2 టైప్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి వెళ్ళి మళ్ళీ మనకి ఇంటర్నెట్ లో కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా మనకి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట ఇంటర్నెట్ లో. సో మనకి ఇంటర్నెట్ అనేది 1990s లో మనకైతే స్టార్ట్ అయింది అనమాట. సో ఇదైతే చాలా పాపులర్ అయితే అయిపోయింది అనమాట. చాలా గ్రోత్ అయితే వచ్చింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో ఇది గైస్ ఇంట్రడక్షన్ వాట్ ఈస్ నెట్వర్క్ అండ్ అలాగే వాట్ ఈస్ ఇంటర్నెట్, హౌ డస్ ద ఇంటర్నెట్ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నెట్వర్క్.